హలో, మా అన్నయ్య లైన్ లో ఉన్నారు, ఆయనతో మాట్లాడు. హలో లల్లు, ఇంట్లో ఏం చేస్తున్నావు? రారా, ఈ రోజు మీ తమ్ముడు పని పట్టేస్తున్నాను. హలో, ఎవరు మాట్లాడుతున్నారు? నీ బాబుని, జగ్గు దాదాని. నీకు ధైర్యం ఉంటే ఫ్రూట్ మార్కెట్ కి రా, నేను నీ కోసం వెయిట్ చేస్తున్నాను. నువ్వు ఎక్కువ మాట్లాడుకు, లేదంటే అన్నతో పాటు ఆయన మనుషులు వస్తారు. మోయి, నువ్వు ఎవరినైనా పిలుచుకురా, నన్నేం చేస్తారో అది చూస్తాను. పద. ద్రాక్ష తీయగా ఉంటుందా? ఇది దాచ కాదండి, చక్కెర చక్కెర. అయితే వద్దు, వదిలే. మేము నిన్నే పంచదార కొనుక్కున్నాము. అంటే అంత తీయగా ఉంటుందని చెప్తున్నాను. అయితే ఒకటి రుచి చూడు నువ్వు. ఇది బాగానే ఉంది. ఆ నల్ల ద్రాక్ష రుచి ఉన్నాయి. తీసుకోండి. ఏది ఇమ్మంటారా? కడుపు నిండిపోయింది, ఇప్పుడు తీసుకొని ఏం చేయమంటావు? ఊరికే జోక్ చేశాను అంతే. ఏ అనుమానమా? రెండిట్లో అరకిలో ఇవ్వు. అరే, ఈయన పక్కింట్లో ఉన్న అన్నయ్య కదా, గాల్లో ఎగురుతున్నారు. ఎక్కడ ట్రైనింగ్ తీసుకున్నారో ఏంటో. అన్నయ్య, ఎలా ఎగరడం నేర్చుకున్నారు? నాకు నేర్పివచ్చుగా. నేనేమీ ఎగరలేదు, నన్ను గాల్లోకి విసిరేశారు. ఎవరు? నేనే తమ్ముడు, నేనే. ఆ జగ్గు నేనే, ఆ జగ్గు దాదా. ఈ రోజు నుంచి ఈ ఏరియాకి నేనే రాజుని. ఇక్కడ అన్ని కోట్ల వాళ్ళు నాకే మామూలు ఇవ్వాలి. మేం మామూలు ఇవ్వండి. జగ్గు దాదాకి ఇవ్వనని చెప్పడం నచ్చదు. వ్యాపారం చేసుకోవాలంటే నేను చెప్పినట్టుగా నడవాలి. ఇలా చూడు, నువ్వు జగ్గు దాదా అయ్యుండొచ్చు, బగ్గు దాదా అయ్యుండొచ్చు. ఇది మా చోటు, ఇక్కడ అలాంటివేమీ జరగవు. ఎరా అబ్బాయి, నీ తల పగల కొడితే సరిపోతుందా? ఏయ్, వాణ్ణి వదిలేయ్. నాకు గాని కోపం వచ్చిందంటే ఏం చేస్తారో నాకే తెలీదు. ఎనీ డౌట్? అరటిపండు సైజులో ఉన్నావు, నన్ను ఎదిరిస్తున్నావా? వద్దు వద్దు జగ్గు దాదా, మేము మామూలు వస్తాం. అయితే సరే, మీరంతా మంచివాళ్లే. నేనున్నంత వరకు మిమ్మల్ని ఎవ్వరూ ఇబ్బంది పెట్టరు. మీ అందరికి ఏమైంది? ఎందుకు వీళ్ళు చూసి మీరంతా భయపడుతున్నారు? ఎనీ డౌట్? మేము చాలా చిన్న చిన్న వ్యాపారులు అండి, కానీ మమ్మల్ని బతకనివ్వండి. పద పోపెట్, వీళ్ళకి చెప్పి మనకు అసలు టైం వేస్ట్ చేయి. ఈ బత్తాయి జ్యూసు ఎంతకిస్తావు? మీకు ఫ్రీగా ఇస్తాను దాదా. నువ్వు తెలివైన వాడివి, చాలా తెలివైన వాడివి. స్టవ్ మీద వంకాయ కూర ఉడుకుతూ ఉంది. అరే, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? చప్పట్లు కొట్టండి, సరేనా? కన్నా సార్, జాగ్రత్త. అరే, ఇదేంటి ఇది? పేస్ట్ కాదు, చెట్లకు వేయడానికి పేడ తీసి పెట్టాం. బీడా కొట్టుకు వెళ్తే బీడా ఇస్తారు, ఇక్కడికి వస్తే నా నోట్లోకి ప్యాడ్ వెళ్ళింది. చప్పట్లు కొట్టండి. హనీ, పోపెట్, ఏమైంది? హనీని జగ్గు దాదా కొట్టాడు. అరే, ఇంతకీ ఎవరా జగ్గు దాదా? ఎందుకు మిమ్మల్ని కొట్టాడు? నేను వాడిని ఊరికే వదిలిపెట్టను. వాడొక దున్నపోతు. అరే, తీగని చూసా, నట్టుని చూసా, స్క్రూని చూశాను. ఇలాంటి వాళ్ళని నా జీవితంలో ఎంత మందిని చూస్తుంటాను. చప్పట్లు కొట్టండి. నువ్వేమన్నావు? అవును, మీరు చాలా ఎద్దులు చూశారు కదా. ఇంకో ఎద్దుని చూసి మీరేం చేస్తారు? అనవసరంగా టైం వృధా. స్టవ్ మీద వంకాయ కూర ఉడుకుతూ ఉంది. ఈ కొత్త దాదా మన ఏరియాలో ఏం చేస్తున్నాడబ్బా? ఏంటో తెలీదు, అరటిపండు తొక్క తీసి పారేసినట్టు పారేస్తున్నాడు అందరినీ. ఏంటి అనుమానమా? డౌట్ వచ్చేందుకు అసలు అవసరమే లేదు. అది నేను చూశాను తమ్ముడు. మార్కెట్ లో అందరినీ భయపెట్టి వాళ్ళ దగ్గర మామూలు వసూలు చేస్తున్నాడు. నన్ను పోపట్ని కొట్టాడు తెలుసా? ఎట్టి నా మిత్రుడినే కొడతాడా? రండి వెళ్దాం.
జగ్గు దాదా జ్యూస్ తెచ్చాను. దీని తర్వాత పైనాపిల్ జ్యూస్ కావాలి. రెడీగా? అలాగే జగ్గు దాదా. ఇంతకు ముందు ఎగరావు కదా, ఇప్పుడు మేమందరం వచ్చాం, ఎగురు. రండిరా అబ్బాయిలు, జగ్గు దాదాతో యుద్ధం చేయడానికి. మీరంతా సైన్యంగా వచ్చారా? ఇక్కడి నుంచి వెళ్ళిపో, అదే నీకు మంచిది. వెళ్ళకపోతే ఏం చేస్తావు? నేనేమి చేయాల్సిన అవసరం లేదు, మా అన్నయ్య మీ సంగతి చూసుకుంటాడు. నన్నెందుకని ఇరికిస్తావు తమ్ముడు? అరే అన్నంటే నువ్వు కాదులే, ఈ ఏరియాలో ఇంకో అన్న ఉన్నాడు, ఈ ఏరియా మొత్తం ఆయన కంట్రోలే. ఒక్క దెబ్బకి నువ్వు ఫ్లాట్ అయిపోతావు జగ్గు. ఎవరు మీ అన్న? రమ్మను రమ్మను, పిలు. హలో, మా అన్నయ్య లైన్ లో ఉన్నారు, ఆయనతో మాట్లాడు. హలో లల్లు, ఇంట్లో ఏం చేస్తున్నావు? రారా, ఈ రోజు మీ తమ్ముడు పని పట్టేస్తున్నాను. హలో, ఎవరు మాట్లాడుతున్నారు? నీ బాబుని, జగ్గు దాదాని. నీకు ధైర్యం ఉంటే ఫ్రూట్ మార్కెట్ కి రా, నేను నీ కోసం వెయిట్ చేస్తున్నాను. నువ్వు ఎక్కువ మాట్లాడుకు, లేదంటే అన్నతో పాటు ఆయన మనుషులు వస్తారు. మోయి, నువ్వెవరినైనా పిలుచుకురా, నన్నేం చేస్తారో అది చూస్తాను. రామ్ సింగ్, బండి తీ. అరే బండిలో ఏంట్రా, ట్రక్కు నిండా తీసుకురా, కానీ త్వరగా రా, లేకపోతే ఇంటికొచ్చి తంతాను, నీ ఎముకలు విరిచేస్తాను. కొట్టి మీ అందరినీ ఫుట్బాల్ ఆడుకుంటాను. ఈ పోలీస్ ఎందుకు వచ్చాడు రా తమ్ముడు? నా ఇంటికొచ్చి నన్నే కొడతావా? నన్ను ఫుట్బాల్ లో ఆడుకుంటావా? నా ఎముకలు విరగొడతావా? పోలీసు వాడినే బెదిరిస్తున్నావా? మీరు పోలీసు వారా? నేను మిమ్మల్ని ఎందుకు బెదిరిస్తాను? నేను మా అన్నతో ఫోన్ లో మాట్లాడుతున్నాను. నేను ఫోన్ చేసింది ఇదిగో ఈ అన్నకే. నువ్వు ఆ పని చేసి ఉండకూడదు తమ్ముడు, ఆ పని చేసి ఉండకూడదు. నా ఏరియాలో నేను రౌడీ తను చూపిస్తున్నావా? కానిస్టేబుల్స్, వీడిని బాగా తన్ని లోపలేయండి. దాడి చేద్దాం. ఇప్పుడు మా నుంచి నిన్ను అసలు ఎవ్వరూ కాపాడలేరు. అరే ఇలాంటి పని నువ్వు చేసి ఉండకూడదు తమ్ముడు. నేను కూడా చేస్తాను. జగ్గు అని వద్దు. వీడిని ఓడించాలంటే ఈ పత్తే మనకు కరెక్ట్. చూస్తూ ఉండి జగ్గు, ఇప్పుడు నిన్ను ఏం చేస్తాను? నువ్వే నా కాళ్ళ మీద పని క్షమాపణ కోరుతావు. అలాగా? రా
రా వచ్చి గుద్దు వచ్చేయ్ అద్భుతం బన్నీ, నువ్వు భలే ఐడియా వేశావు. లేకపోతే ఇతనితో ఫైట్ చేయడం చాలా కష్టమైన విషయం కదా. అవును తెలివితేటలను ఉపయోగించి మన శ్రమని మనం తగ్గించేద్దాం. అవును, చిన్న సూత్తో పోయేది మనం దానికి కత్తి ఉపయోగించాలా ఏంటి అనుమానమా?